గట్టిగా. అదేవిధంగా మన శ్రీనివాస్ సార్ గారిని జ్యోతి ప్రజ్వలన, అదేవిధంగా మన చైర్మన్ అసోసియేషన్ కేవీ ప్రసాద్ సార్ గారిని, అదేవిధంగా మన లైబ్రరీ ఆఫీసర్ శంకరయ్య సార్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాము. కేకే రాజేంద్ర సార్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాము. అన్నా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. దొంగదరేది జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాము. వైస్ ప్రెసిడెంట్ కమ్యూనిటీ సెంటర్ వేదికలో మహాత్మా జ్యోతిరావు పూలే గారికి సమర్పించవలసిందిగా కోరుతున్నాం. మాధవరావు సార్ జగన్ వేదిక నుంచి వచ్చి సార్ ప్రారంభించబోతున్నాము. దయచేసి అందరూ యూనిఫామ్ గా ఒక గ్రూప్ ఫోటోకి దాని కూడా ఇప్పుడే అందరూ రోజుల్లో కలిసి అలాగే అంబేద్కర్ ఎవరు చేశారనే పుస్తకాన్ని ఇచ్చాం. ఈ కార్యక్రమాలు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆయన గొప్ప విషయాలని మనకు అర్థమవుతాయి. కాబట్టి కుమార్ గారి దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. అరుణ్ గారు అలాగే పెద్దలు మా ఓబీసీ ఎస్సీ అసోసియేషన్ అందరి తరఫున ప్రత్యేక అందరూ ఒకసారి కరతాళ గౌరవం మధ్య వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, టు ఆల్ ది వ్యూవర్స్ ఆఫ్ యశోధర టీవీ. ఇవాళ BHL కమ్యూనిటీ సెంటర్లో ఒక అద్భుతమైన ఈవెంట్ జరిగిందండి. కరెక్ట్ చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ మూమెంట్ ఐ కెన్ సే. ఎందుకు చెప్తున్నానంటే యాజ్ ఎ ఫిలిం డైరెక్టర్గా నేను చూసినప్పుడు ఒక జ్యోతిరావు పూలే ద మోస్ట్ సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసిన, మనందరిలో ఒక చైతన్యవంతం క్రియేట్ చేసిన ఒక పర్సనాలిటీ గురించి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రామచంద్రపురం, వాళ్ళల్లో ఉన్న ఒక హైయెస్ట్ డిగ్నిటరీస్, హైయెస్ట్ ఆఫీషియల్స్ వాళ్ళందరూ విచ్చేసి ఇక్కడ ఎంతో మంది స్టాఫ్ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఒక నాటకం చేసినప్పుడు దాని అందరికీ కూడా మనం షూట్ చేశాను, దాన్ని మన ఛానల్లో కూడా పెట్టబోతున్నాను. ఇక్కడ ఒక పెద్ద టాప్ ఆఫీషియల్స్ వాళ్ళకు వాళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యి వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఫీల్ అయ్యారు, ఈ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, తద్వారా ఇంత అవేకనింగ్ పర్సనాలిటీ గురించి మనందరికీ మళ్ళీ నిద్ర తట్టి లేపి మనందరికీ మన ఈ జ్ఞానోదయం పెంచుతున్నప్పుడు దీనికి వచ్చే లాభాలు ఏంటి అనే దాని మీద ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ మీ ఇంట్రడ్యూస్ టు ది యూ ఆల్ పీపుల్ ఆఫ్ యశోధర టీవీ జనరల్ మేనేజర్ ఫర్ BHEL, and he himself, Mr. Srinivasan Garu, will talk, and so many other higher dignitaries, they will all talk their experience. Namaste sir, Mr. Srinivasan Garu. To all the viewers of Yashodhara TV, I am very, very glad and thankful to you. Put on a word about your experience to the people, sir. Namaste. Namaste sir. నా పేరు B. శ్రీనివాస్, జనరల్ మేనేజర్, ఆయిల్ రిగ్స్, పల్వరైజర్స్, కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. గత 2 రోజులుగా 11, 12 తేదీలలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. నిన్న అంబేద్కర్ గారి జీవిత ఆశయాలను, ఈనాడు మహాత్మా పూలే గారి జీవిత కథనాన్ని నృత్య రూపంలో
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిజంగా ఈ 2 రోజులు పర్వదినంగా ఉంది. వారి జీవిత ఆశయాలను ఈనాటి మనందరికీ తెలియజేసినందుకు ఆ కళాకారులకి, ఆర్గనైజ్ చేసిన వారందరికీ మా సంస్థ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు మరియు మిత్రులు అందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు. వారి జీవిత ఆశయాలను కొంతైనా సమాజంలో తీసుకెళ్ళి మన వంతు నిర్వహిస్తానని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నిజంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కరిని అభినందిస్తూ నా చేతనైనంత కూడా సమాజంలో ఏదో ఒకటి కార్యక్రమ రూపంలో ఆచరణలో పెడతానని మీకు మాటిస్తున్నాను. నమస్తే. వాట్ ఏ గ్రేట్ వర్డ్, ఇజంట్ ఇట్? వాట్ ఏ గ్రేట్ వర్డ్. ఆయన ఏం చెప్తున్నారంటే, నేను ఇన్స్పైర్ అయిందే కాకుండా నా ఆర్గనైజేషన్లో, మా పెద్ద గొప్ప BHL వరల్డ్ ఫేమస్ ఆర్గనైజేషన్లో కూడా తన దగ్గర నేర్చుకున్న ఈ నాటకంలో నేర్చుకున్న స్ఫూర్తిలో 10 మంది కూడా పంచుతారని చెప్పి. సార్, అనదర్ అఫీషియల్. సార్, ఇంట్రడ్యూస్ విత్ యువర్ నేమ్ అండ్ యువర్ డిసిగ్నేషన్. సార్, my name is Magendra Varman. Yes, sir. I am GM HR and TA. Yes, sir. Really, as you said, it's a golden day today. Okay. The biggest thing is SC, ST, OBC association. They jointly organizing this program. Okay, That's a very great thing. Okay. It never happened in the history of BHL. Now it's a great thing. I thank all these association members for their contribution, their service to the society. Thank you very much. Really great, sir. Really great once again. And another official, sir, మీరు కూడా ఇంట్రడ్యూస్ చేసి మీరు చెప్పండి సార్ మీ ఎక్స్పీరియన్స్ గురించి. I am KV Prasad, AGM Foundry and Patterns and Common Workshop. It has been a great event has been organized today, as my senior officials Mr. Varman and Mr. Srinivas have told, to bring about social awareness in the society. In those days it was so difficult. Yes. So that objective was put forward and achieved to a certain extent by Mahatma Jyotirao Phule and Dr. B.R. Ambedkar. Yesterday the program was on Dr. B.R. Ambedkar and today it is on Mahatma Jyotirao Phule, and really the drama, the presentation by yesterday's troupe as well as today's troupe is really excellent. And as Sir Srinivas was telling, we also would like to contribute and take this forward to the possible extent from our side. Thank you. Sir, once again, being an BHL employee's son, ఇవాళ మా BHLలో ఇంత మంచి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ రూపకర్తలే కార్యకర్తలుగా ఇంతమందికి మా అందరికి స్ఫూర్తి పెంచినప్పుడు it is ఖచ్చితంగా such a great achievement. And may I know your gentleman, your good name? Ramraj. So let me introduce. He was hosting the show in the beginning when I came down. So let him talk few words about this event actually. Introduce yourself. నా పేరు రామ్రాజ్, BHL OBC అసోసియేషన్ ప్రెసిడెంట్. SC ST OBC 3 అసోసియేషన్లు కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పుల్లే గారి జీవిత చరిత్రను మనం ఎన్నిసార్లు బుక్ చదివినా, ఎన్నిసార్లు మనము మామూలుగా యూట్యూబ్లలో ఛానల్ చూసినా కానీ తెలియదు. ఓల్డెన్ డేస్లలో నాటకాలు అనేది చేయడం జరుగుతుండే. ఇప్పటికి కూడా మహారాష్ట్రలో ఒక డ్రామా నాటకాలు అనేది ఇంకా ఇప్పటికి కూడా అక్కడ అదే విధంగా కొనసాగుతుంది. ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో ఒక పాటని ఊపెత్తుతూ మనకు ఒక ఫైటింగ్ మోడ్లో కానీ ఒక మన అన్యాయాన్ని ఎదుర్కోనికే ఏ విధంగా అయితే తెలంగాణలో ఒక పాట ఆయుధంగా మారిందో, ఆ రోజులలో బ్రిటిష్ పరిపాలనలో డ్రామా అనేది పెద్ద ఆయుధంగా మన జీవితంలో జరుగుతుండే. దాన్ని అప్పటి ఓల్డెన్ డేస్ల నుంచి ఇప్పుడున్న నూతన యుగంలో ఇప్పుడున్నటువంటి జనరేషన్కి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా డ్రామాని జీవితంలో మనము అంబేద్కర్ గారి కాలంలో కానీ 200 సంవత్సరాల కింద ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పుల్లే గారి కాలంలో కానీ వారు ఎంట జీవిస్తూ వాళ్ళ ఎంట మనము ప్రయాణం చేస్తామా, ట్రావెల్ చేస్తామా అనే భావనలో
అంతా లైవ్గా ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. పూర్తిగా ప్రోగ్రామ్ మనము ఇక్కడ పార్టిసిపేట్ చేసి గతంలో లాస్ట్ డే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రోగ్రామ్ ఫీడ్బ్యాక్ కానీ ఇప్పుడు ఇయ్యాల ప్రోగ్రామ్ కానీ పూర్తి ఎత్తున భారీ సంఖ్యలో మన బిహెచ్ఎల్ ఎంప్లాయీలు, మన టోటల్ ఎంప్లాయీలతో పాటు ఫ్యామిలీలు, వాళ్ళతో పాటు చిల్డ్రన్స్, నెక్స్ట్ వచ్చే జనరేషన్కి కూడా మన ఎంప్లాయీస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఆ అవేర్నెస్ రావాలి. గతంలో మేము చూసినటువంటి నాటకాలు, ప్రోగ్రాము అప్పుడు చూసినాము, కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్కి నాటకం, ప్రోగ్రామ్ అంటే కూడా తెలియదు. అట్లాంటిది ఇప్పుడు లేటెస్ట్ నాటకాన్ని జీవితంలో మనము బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే గారి జీవితంలో ట్రావెల్ చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి 3Dలు 5Dలు సినిమాలకు ధీటుగా తీసివేయకుండా దానికి సరిసమానంగా మన యూత్కి అందజేస్తూ ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తూ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని చేయనీకే ఈరోజు ఇక్కడ చేసినటువంటి ప్రోగ్రామ్కి మన బిహెచ్ఎల్ మేనేజ్మెంట్, మన ఎంప్లాయీలు, హెచ్ఆర్, ఐఆర్, లా డిపార్ట్మెంటు, అదేవిధంగా మన పిఆర్ సెక్షను, ప్రతి ఒక్క డిపార్ట్మెంటు కూడా సార్ మేము ఇది అని చెప్పంగానే వెంటనే స్పందించి దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లకు కానీ అధికారికంగా కానీ ఫైనాన్షియల్ కానీ ఏ విధంగా అయినా సరే దానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన మేనేజ్మెంట్కి, మన ఎంప్లాయీలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చి ఇంత సమయాన్ని మన ఎంప్లాయీస్, మన మేనేజ్మెంట్ అందరికి కూడా నిర్వహిస్తున్నందుకు ఇంకా ముందుకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి మనము చేస్తూ, అదేవిధంగా మన హెచ్ఆర్ నుంచి కూడా మన CCGMని కూడా గతంలో కొన్ని రోజుల ఈ ప్రోగ్రామ్ కోసం అనేసి అడుగుదామనేసి వెళ్ళినాము, కానీ లేటెస్ట్గా టైం దొరకలేదు. మొన్ననే ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ CC ప్రోగ్రామ్ లైవ్ మనకు అఫీషియల్గా CC మన ఏదైతే క్యాలెండర్లో ఉంటుందో అందులో ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ షెడ్యూల్లో పెట్టనీకి ఒక చిన్న కోరిక SC ST అసోసియేషన్, OBC అసోసియేషన్ కలిపి ఒక మెమోరాండము సార్కి, హెచ్ఆర్కి మరియు CCGMకి ఒక మెమోరాండం చిన్నగా రిక్వెస్టింగ్గా క్యాలెండర్ CC ఇయర్లో ఎవ్రీ ఇయర్ CC క్యాలెండర్లో ఇట్లాంటి ప్రోగ్రామ్ అవేర్నెస్ చేయనీకే పెట్టనీకి ఒక చిన్న రిక్వెస్టింగ్ చేయడానికి ఒక చిన్న మిమ్మల్ని సభాముఖంగా రిక్వెస్టింగ్ చేయడం జరుగుతుంది సార్. దానికి పూర్తి సహాయకాలు అందిస్తారనేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. గ్రేట్. ఎవరు ఆంజనేయులు, ఎవరు కృష్ణమోహన్, ఎవరు? ఓకే, సో చూశారు కదా, ఒక చిన్న ఈవెంట్ మన ఇంట్లో చిన్న ఫంక్షన్ చేయాలంటేనే ఎంతో ఆర్గనైజింగ్ కేపబిలిటీస్ కావాలి. అలాంటిది ఇంత గొప్ప కార్యక్రమానికి వీళ్ళంతా ఇంత గ్రేట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వీళ్ళందరిలో ఒక ఐక్యమత్య తీసుకొచ్చి వాళ్ళందరూ టీం వర్క్ మనందరిలో ఇంత జ్యోతిరావు పూలే గారి గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాల్సిన ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చినందుకు, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు వీళ్ళందరూ అభినందనీయులు. ఆయన చెప్పినట్టుగా సినిమాలో 5D 3D కాదు, ఎంత టెంపోని, ఎంత హృదయాల్ని అద్దుకునేదే పాయింట్. అలాంటి ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. వాళ్ళ ప్రోగ్రామ్ డైరెక్టర్స్ వాళ్ళతో కూడా తర్వాత మాట్లాడదాం. దేర్స్ వన్ మోర్ పర్సన్ ఎట్ లాస్ట్, మిస్టర్ నాగమోహన్, జనరల్ సెక్రటరీ ఫర్ OBC అసోసియేట్ ఫర్ BHL. లెట్ హిమ్ కమ్ అండ్ స్పీక్ టూ వర్డ్స్ సార్. మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి మీరు ఒక 2 words చెప్పండి. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జీవిత చరిత్రను, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఇక్కడ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఒక్క BHLలోనే కాదు, ప్రతి ఒక్క విలేజ్లో కూడా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ సాధించుకోవాలంటే బడుగు బలహీన వర్గాలు ముందుగా చైతన్యం కావాలి. వాళ్ళు చైతన్యం అయితేనే మనకు రావాల్సిన హక్కులు అటు రాజకీయాలలో కానీ, విద్య, ఉద్యోగం అన్నిట్లలో కూడా మనం ఇప్పటికీ కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇప్పటికీ కూడా మనం వెనుకబాటుతనంతోనే ఉన్నాము. ఆ వెనుకబాటుతనం పోవాలంటే మనందరం చైతన్యం కావాలి. ఆ చైతన్యం కావాలంటే ఈ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నారో అటువంటి ప్రోగ్రామ్స్ ప్రతి పల్లె మారుమూల పల్లెలో కూడా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి కూడా ఎప్పుడు కూడా SC ST OBC కలిసి ఎక్కడ కూడా ప్రోగ్రామ్స్ చేయలేరు. ఇదే ఫస్ట్ టైం అని మేము అనుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ ఏదైతే BHLలో స్టార్ట్ అయిందో ఆ ప్రోగ్రామ్ ప్రతి విలేజ్లలో కూడా SC ST OBC అందరూ కలిసి జరిగేలా మేము కూడా మా ప్రయత్నం చేస్తాము. ఇదే స్ఫూర్తితోటి, మహాత్మా జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితోటి, అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ముందుకు వెళ్తామని ఈ సభా మూలంగా కూడా మనవి చేస్తున్నాం.
మా ఛానల్ కూడా ఉడతా సహాయంగా తోడ్పడిందంటే ఖచ్చితంగా ఐ థింక్ ఇట్ ఇస్ గోల్డెన్ ఆపర్చునిటీ. దీన్ని పిలిచిన ఆంజనేయులు గారు, మిస్టర్ రాజ్ కుమార్ గారు ఒక వర్డ్ చెప్పండి సార్ ఫైనల్ గా. జస్ట్ ఫినిష్. నా పేరు రాజ్ కుమార్, నేను BHEL BMS వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పబ్లిక్ సెక్టర్ ఇన్ఛార్జ్. ఈరోజు ఇక్కడ BHEL కమ్యూనిటీ సెంటర్లో జ్యోతిబా పూలే వారి యొక్క జీవిత చరిత్ర మీద జరుగుతున్న యొక్క నాటక ప్రదర్శన, మరి నిన్న ఏదైతే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర మీద జరిగినటువంటి నాటక ప్రదర్శన చాలా అద్భుతంగా BHELలో కార్మికుల స్పందన ఉంది. మరి BHEL యాజమాన్యం ఇట్లాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని, నాకు తెలిసి నేను BHELలో జాయిన్ అయిన 20 yearsలో మరి ఇట్లాంటి కార్యక్రమం అంటూ జరపలేదు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి BHEL యాజమాన్యానికి, మరి GMHR గారికి, మరి శ్రీనివాసరావు గారికి, టోటల్ ED గారికి, ప్రతి ఒక్కరికి, BHEL SC ST యొక్క లైసెన్స్ ఆఫీసర్స్కి, వాళ్ళ చైర్మన్లకి, మరి అధ్యక్షుల ప్రధాన కార్యదర్శులకి నేను అభినందన తెలియజేస్తున్నాను. BHEL కార్మికులందరూ ఏదైతే ఉన్నారో ఇట్లాంటి ప్రదర్శన ద్వారా కళ్ళకు కట్టినట్టు చాలా దగ్గరగా చూపెడుతూ, అసలు సినిమాలు అంటే దూరంగా అసలు కల్పితాలు ఉంటాయి సినిమాలలో, మరి ఇక్కడ ప్రత్యక్షంగా జరిగిన నాటకం యొక్క ఒక చరిత్రను మన ముంగట పెట్టి కళ్ళకు కట్టిన ఒక నాటక ప్రదర్శించడం అనేటువంటి, అసలు నటించడం అనేటువంటి ఒక కళ, అట్లాంటి కళను మరి మన ముంగట ప్రత్యక్షంగా చూపెట్టి ఇంత హృదయానికి హత్తుకునే విధంగా ఈ ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క అభ్యుదయ కళామండలికి, మరి మీ యొక్క ప్రసారాన్ని చేస్తున్నటువంటి ఏదైతే యశోధర టీవీకి మరి ప్రతి ఈ ప్రసారాన్ని అందిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు గ్రామాన పల్లెటూళ్ళలో ఇలాంటి కార్యక్రమాలు రూపకల్పన చేసి సమాజంలో ఒక చైతన్యవంతం చేసి ఈ బడుగు బలహీన వర్గాల యొక్క అధికారం ఈ దేశంలో ఉన్నప్పుడే ఈ అందరి హక్కులు సాధించబడతాయని తెలియజేస్తున్నందుకు కూడా ఏర్పాటు చేసిన యాజమాన్యానికి, మరి కళామండలికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ కు వచ్చిన యశోధర టీవీకి ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ అవర్ BHEL. Wish you all the very best once again. BHEL లో వన్ ఆఫ్ ది నోటెడ్ అండ్ రినౌడ్ ఆర్థోపెడిక్ డాక్టర్ RP రాజ్ గారు కూడా he has come తన వాల్యుబుల్ టైం ని అదే పనిగా స్పేర్ చేసి ఇటువంటి ప్రోగ్రామ్స్, జ్యోతిరావు పూలే వాళ్ళ ఒక ప్రోగ్రామ్స్ ని ఇక్కడ కండక్ట్ అవుతున్నప్పుడు మన వంతు కాంట్రిబ్యూషన్ చేసి ఇన్స్పైర్ చేయాలని దాని మీద వచ్చినందుకు ఆయన కంగ్రాచులేట్ చేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ RP రాజ్ గారికి నమస్తే, థ్యాంక్స్ చెప్తూ. సార్ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ అండ్ అబౌట్ ది పీపుల్ హౌ నెసెసరీ దీస్ థింగ్స్ ఆర్. This show, Satya Shodak, is an eye-opener for all the people, all sections of people. A wonderful job done by SC, ST and OBC organization groups of BHEL. And this Satya Shodak drama, it will inspire all young and old that individual, we should not remain self-centered like Jyotiba as Jyotiba Phule for the society, to reform the society. He was a social reformer, and today even in spite of his passing away, we are remembering him even today after more than 1 century. His contributions to humanity is important. So man is living for people, so we should be more dedicated to the society, and his wife, and especially his contribution of his wife Savitribai Phule is well depicted in the show. She was the first teacher of India. First teacher of India. Ideally, I wish we celebrate Teachers' Day on her birthday rather than what we are celebrating now. So, I am really inspired by this show, and I think many youngsters will take this as an inspiration, and we should follow the ideals of Jyotiba Phule and Savitra Phule and contribute ourselves to the development of society by contributing to education. Yes. Mainly education is the only weapon by which we can change our lives and we can change the society at large. Thank you. What a personality it has been, right? Dr. RP Raj garu, as you said, one single word, don't ever try to be self-centric, be for the society. That is what need to be understood. And Dr. RP Raj garu, renowned orthopedic doctor from BHEL, wishing him all the very best and thanks a lot for his contribution, sir. Thank you, sir. Namaste from Yashodhara TV, sir. మీరు ప్రశాంతంగానే ఉంటారయ్యా, మాలాంటి వాళ్ళని తలపట్టుకునేది ఆ నాటకాలు. పండితులను ప్రశ్నిస్తే ఇలాగే అవుతుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే.
చరిత్ర. ఆ శ్లోకం మా భగవద్గీతలోది. దీన్ని చెప్పుకుంటూ దేవుడు రావాలి కానీ మీరొచ్చారేంటి? మీరు ఉచ్చరిస్తోంది, మీరు తిట్టిపోస్తోంది నన్నే కదా. నువ్వు పూలేడు మనుషులందరి కోసం పుట్టాడు. మీలాంటి పండితులే ఏ పరిణామాలు నూతన శక ఆవిర్భావానికి పురుడు పోశాయో తెలియాలంటే ఎప్పటిలో ఉంటే తెలుసు. అధికారాలు, హింస, పీడన, దౌర్జన్యాలు, నిత్య కృత్యాలు అక్కడ బ్రాహ్మణ పెద్దల బంటగా అతి ఘోరం విశ్వాల పాలన. పిల్లలు మొత్తం ఊడిగాను. ఇచ్చేది వాళ్ళే, ఆస్తులు నూకేది వాళ్ళే. కుల వృత్తుల సేవల పేరుత బతుకంతా కుల దోపిడియే. బ్రాహ్మణులద పాలన, బ్రాహ్మణులద పీడన, బ్రాహ్మణులద పాలన, బ్రాహ్మణులద పీడన. అడగారిన అన్నతులు అంచెల అంటే తెలియకుండానే మొగుడు పెళ్ళాలయ్యారు. చదువంటే బ్రాహ్మణులతో కలిసి నడవడానికి అందరికీ గర్వం వస్తుంది. నాలుగా ఇలాంటి అవమానాలు ఎన్ని లక్షల మంది బలయ్యారు. వాళ్ళ ధర్మాలు, యౌవడగాషాఢీ గంధాలు, మంత్రాలు, మహత్తులు, దోషాలు, శాపాలు. ఎవ్వరి కష్టం దోచేటందుకు, ఎవ్వరి పొట్టలు నింపేటందుకు. ఎవరి కష్టం దోచేటందుకు, ఎవ్వరి పొట్టలు నింపేటందుకు. బ్రాహ్మణవాదపు ధ్యేయం దానిని కలిస్తేనే మొదలు నూతన అధ్యాయం. గోచరించింది సావిత్రి. ఈక్యతలేనిచో శక్తి కనుమరుగు, శక్తి కొరబడుటయే మంట కలుపుతుంది. స్త్రీ బుద్ధి ప్రళాదు ఇలాగే బరితెగించావో చూసుకో, నడి రోడ్డులో శిరోముండనం చేయిస్తావు, జాగ్రత్త. సత్కారానికి అర్హుడు. కనిపిస్తోంది. దేవుని దృష్టిలో మానవులంతా సమానమే. అన్ని అందరికీ సమానంగా అందాయి. సనాతనుల నుంచి ఎంత ప్రతిఘటన వచ్చినప్పటికీ ఎందరో బ్రాహ్మణ సంస్కరణవాదులు నాకు సహాయపడ్డారు. అందరికీ నా ధన్యవాదాలు. ఈ రోజు మీ సావు ఖాయం. మిమ్మల్ని చంపడానికే వచ్చాం. ఎందుకు మమ్మల్ని చంపాలి? ఒక మాట, నన్ను ఎప్పుడైనా పిలవండి, మీ నోటికొచ్చినట్టు తిట్టండి. అందుకే చెప్తున్నా, వెళ్ళొస్తా, మళ్ళొస్తా. ఏ రంగంలోనైనా రాణిస్తురంటే దానికి ముఖ్య కారణం చదువే. కాబట్టి మనం గాని మన పరిసరాల చుట్టుపక్కల Jyotiba Phule can change lives of so many people. We remain very indebted to you. Thank you, sir, for your excellent. అందరూ కూడా అలాగే స్పందించాలి. మీ కరతాల ధనుల మధ్య నాకు అభినందన తెలియజేస్తున్నాను.
లేదు ఫోన్లోనే పర్మిషన్ ఇస్ గ్రాంటెడ్ అని ఈ హాల్కి పర్మిషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బిఎస్ శ్రీనివాస్ సార్ మాట్లాడుతున్నప్పుడు నేనే అడిగాను సార్ మీ ఏజ్ ఎంత సార్ అన్నానంటే అప్పుడు చెప్పాడు సార్ ఐఎమ్ 70 years, మై బ్రదర్ ఇస్ 72 years సార్. సో అంటే ఇది కేవలం కళ మాత్రమే కాదు, ఇది ఓన్లీ కళ కోసం చేసేది కాదు, దీనిలో ఒక సోషల్ కాజ్ బలంగా దాగింది సార్. మళ్ళొకసారి మీ గురించి ఎంత మాట్లాడినా నాకు తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు సావిత్రిబాయి పూలే నటునిగా రచించిన మా చిన్నారికి శాలువాతో సత్కరించాలని మా ఓబీసీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్స్ అండ్ మా శారదా మేడం కూడా ఇన్వైట్ చేస్తున్నాం. అంటే 4 ఆలు అని నేను ఈ డ్రామా నుంచి తీసుకున్నాను. ఫస్ట్ ఆ అక్షరం, రెండవ ఆరోగ్యం, మూడవ ఆర్థికం, నాలుగవ అధికారం. సో అక్షరం మన కళ్ళ ముందు కళ్ళాడినట్టుగా మన కళ్ళ ముందు కళ్ళా మొత్తానికి ఇవాళ బిహెచ్ఎల్ కమ్యూనిటీ సెంటర్లో చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ జ్యోతిరావు పూలే గారి గురించి జరిగిన అభ్యుదయ ఆర్ట్స్ వాళ్ళు చేసినందుకు ప్రోగ్రామ్ని ఇవాళ బిహెచ్ఎల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అసోసియేషన్ వాళ్ళు అందరూ కలిసి చేశారు. ఇక్కడ వీళ్ళందరూ దే ఆర్ ఆల్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ మెయిన్ ఈవెంట్ అండ్ దే ఆర్ ద ఆర్టిస్ట్. ఇట్ ఇస్ ద గ్రేటెస్ట్ వాట్ యూ కాల్ అసోసియేషన్ దట్ వీ కెన్ సీ టుడే. ఎందుకంటే ఇవాళ పబ్లిక్లో చైతన్యం రావడానికి వాళ్ళ వంతు చేసిన ఒక పాత్ర నిజంగా నవ్వుతో నా భవిష్యత్తు. ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్. లెట్ దెమ్ టాక్ in their own part and what they contributed. Thank you sir. మీరు చెప్పండి సార్. ఓబీసీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, జై భీములు సార్. సో నిజానికి ఈ కార్యక్రమం ప్రతి ఊరిలో, ప్రతి వాడలో, ప్రతి గూడెంలో జరగాల్సిన ప్రోగ్రాం. ఎందుకంటే ఈ రోజులలో పూలే అంబేద్కరైట్ మూమెంట్ గురించి సరైన అవగాహన లేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోనే కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలోనే మా బిహెచ్ఎల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజానికి మారుతున్న బహుజన రాజకీయానికి ఇదొక సింబాలిక్గా చూస్తున్నాం సార్. నిజానికి ఈరోజు జగ్గరాజ్ గారి కళా బృందానికి మళ్ళొకసారి మా అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, జై భీములు. ఇప్పుడే కాదు సార్, ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని, ఎన్నో జరగడంలో మేము కూడా పాలు పంచుకుంటామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. చాలా గ్రేట్. సో సచ్ ఎ గ్రేట్ మోటివేటింగ్ స్పీచ్ కదా. ఇంకో బిహెచ్ఎల్ యూనియన్ తరఫున మీరు కూడా మాట్లాడండి సార్. మీరు కూడా చెప్పండి బిఫోర్ ఆర్టిస్ట్ స్పీక్. ముందుగా ఈ ప్రోగ్రామ్కి మన ఈసీఎల్ జగ్గారెడ్డి అన్న గారికి స్పెషల్లీ బిహెచ్ఎల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరఫున ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నామన్నా. మన భావాలని ఏ విధంగా సొసైటీకి తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అనే సిచ్యువేషన్లో ఒక మోటివేషన్గా, ఒక ఎంకరేజ్మెంట్గా ఈ ప్రోగ్రాంలని ముందుకు తీసుకెళ్తూ మనకు ఆ రోజులలో మహారాష్ట్రలో ఏ విధంగా అయితే ప్రోగ్రామ్స్కి నాటక రంగమే ఆయుధం ఉందో, ఈరోజు తెలంగాణలో ఉద్యమానికి పాటనే ఊపిరిగా ఒక ఆయుధంగా ఏ విధంగా అయితే ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో 3Dలని 5Dలని ఎన్నో రకాల సినిమాలు, చిత్రీకరణలు వచ్చినాయి. ఇంత ఆధునిక కాలకంలో కూడా న్యూ జనరేషన్కి కొత్తగా అర్థం కావాలంటే ఈ నాటకాన్ని ఒక 5Dకి తీసుకెళ్లకుండా ఒక 3Dని తలదన్నేటట్టు ఈరోజు ప్రోగ్రామ్ని జనరేషన్కి అర్థమయ్యే విధంగా క్లియర్గా, మనము ఎన్ని బుక్కులు చదివినా మనం మర్చిపోతాము, కానీ కళ్ళకు కట్టొచ్చినట్టు వాళ్ళ జీవితంలో అంబేద్కర్ పూలే గారి సమయంలో మనము ట్రావెల్ చేస్తున్న అనుభూతిని, ఫీలింగ్ని కల్పిస్తూ మనకు ఇప్పుడున్న జనరేషన్కి అందరికీ మెసేజ్ ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అన్న. ఓబీసీ అసోసియేషన్ తరఫున, ఎస్సీ అసోసియేషన్ తరఫున ఈ విధంగా ఇంకా ముందుకు కూడా కార్యక్రమాలు జరపనీకే అసోసియేషన్లు పూర్తి సహకారాలు అందిస్తారు ఈ కళాబృందానికి. థ్యాంక్ యూ అన్న. గ్రేట్ కదా. అండ్ లెట్ మిస్టర్ గోవర్ధన్ గారు, హీ విల్ ఆల్సో స్పీక్ వన్ వర్డ్ అబౌట్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ఇక్కడ మన బిహెచ్ఎల్ కళాక్షేత్రంలో కమ్యూనిటీ సెంటర్లో ఈరోజు జరిగిన కార్యక్రమాల్లో ఒక అద్భుత నటన కౌశల్యంతో వారందరి ఇది మన అభ్యుదయ ఆర్ట్స్ ఫౌండేషన్ వారు చూపిన
నటన అనేది నభూతో నా భవిష్యత్, అది ఎప్పటికీ మరపురాని విధంగా కళ్ళకు కట్టినట్టుగా వారి యొక్క ప్రతి ఒక్క పాత్రధారులు ప్రతి ఒక్క పాత్రధారుల నటన ఎంత అద్భుతంగా ఉందంటే అక్కడ మనం ఏ రకంగా చూడలేని పరిస్థితులను ఈరోజు మన కళ్ళకు కట్టినట్టుగా వివరించిండ్రు. అంబేద్కర్ గారిని మనం కళ్ళ ముందుగా చూసినట్టుగా, అలాగే అంబేద్కర్ గారే గురువుగా భావించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని, వారి సతీమణిని మనం ఇక్కడే దగ్గర నుంచి చూసిన విధంగా మా అందరికీ ఇక్కడ విశదపరిచిండ్రు. అలాంటి పాత రోజుల్లో జరిగిన పరిస్థితులను, అలాగే ఇక ముందు ఆ పరిస్థితుల నుంచి మనం ఏ రకంగా అయితే మనము ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం ముందు భవిష్యత్తులో ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి కావాల్సిన సరంజామాను వారు అందించినట్టుగా మనకు కనబడుతోంది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం BHL OBC అసోసియేషన్ తరపు నుంచి. గ్రేట్ సార్. అండ్ మిస్టర్ నాగమోహన్ గారు కూడా ఒక అందరికీ నమస్కారం. BHLలో నిర్వహించిన ఈ SC ST OBC ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మరియు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జీవిత చరిత్ర సత్యశోధకు ఏదైతే ఏర్పాటు చేసిర్రో దానికి సహాయ సహకారాలు అందించిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే కళాకారులు ఉన్నారో వారి యొక్క కళకు కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజులలో సినిమాలలో నటించడం ఈజీ, కానీ ఒక్కొక్కరు 2 3 రోళ్ళు చేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ని చేశారు. వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. వాళ్ళు పడుతున్న శ్రమకు కూడా ఫలితం లభించిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆడియన్స్ కూడా చాలామంది వచ్చారు. ఇంత వర్షం పడుతున్నా కూడా ఆడియన్స్ చాలామంది వచ్చి వాళ్ళ కళకు కూడా ప్రోత్సాహం అందించారు. దానికి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము OBC అసోసియేషన్ తరఫున. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే డాక్టర్ BR అంబేద్కర్ గారి జీవితంలో కానీ, ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జీవితంలో కానీ వారి యొక్క సతీమణులు ఎంతో సహాయం చేశారు వాళ్ళకు. అంటే వాళ్ళు నడిచిన బాటలో వాళ్ళు కూడా నడవడం అది ఎంతో మనం గర్వించదగ్గ విషయం. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ మేము ఇక్కడ ఉండి ప్రోగ్రాం నడిపిస్తున్నామంటే మా వెనకాల కూడా మా సతీమణులు ఉంటారు, మా ఇంట్లో అమ్మాలు ఉంటారు, వాళ్ళు అందరూ ఉంటారు. మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఇక్కడ ఉంటున్నాం అంటే వాళ్ళ సపోర్ట్ తోటే చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క 2 ప్రోగ్రాంలను కూడా SC ST OBC అసోసియేషన్ తరఫున ఇక్కడ వచ్చిన మహిళా మూర్తులకు అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ని అంకితం చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫ్యాబులస్, సూపర్. ఒక్కొక్కరు ఆనిముత్యాలు ఎట్లా మనకి ఎన్ని నేర్చుకోవడానికి వస్తున్నాయి చూడండి. సార్ మీరు మాట్లాడండి సార్. సెంటర్లో నిన్న అంబేద్కర్ గారిది, ఈరోజు జ్యోతిరావు పూలే గారిది ఏదైతే మనం నృత్య ప్రదర్శన చూడడానికి మీరందరూ రావటము జరిగింది. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే వాతావరణము అనుకూలంగా లేకున్నా నిండు సభగా సక్సెస్ చేసినందుకు కూడా మీ అందరికీ SC ST OBC అసోసియేషన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైతే కళాకారులు ఉన్నారో మనకు కళ్ళకు కట్టినట్టుగా మనం బుక్స్లోనే కథల్లోనే చదువుకున్నాము. కానీ ఈరోజు నాడు మన ముందు కళ్ళారా ఆ రోజు జరిగినటువంటిది ప్రోగ్రామ్ని మనం కళ్ళారా చూడడము మన భాగ్యము. ఆ ప్రోగ్రామ్ని మన కళ్ళ ముందు వారు ప్రత్యేకంగా ప్రదర్శించినందుకు ఆ కళా బృందానికి BHL SC ST OBC అసోసియేషన్సే కాకుండా కూడా BHL యాజమాన్యం తరపున కూడా మీ కళాకారులందరికీ మా అసోసియేషన్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక ముందు కూడా మీ కళా నృత్యాన్ని మా BHLలో కూడా ముందు కూడా మేము ప్రదర్శన చేయడానికి మా అసోసియేషన్ల ద్వారా మేము ముందుకు కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా చేయడానికి వచ్చినందుకు కూడా యశోధర TV వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మా BHL అసోసియేషన్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ ఫర్ దట్ ఎక్నాలజ్మెంట్ సార్. థ్యాంక్ యూ సార్. ఫీలింగ్ దాని మీద ఒక చరణం చిన్న పాటతో వివరించాము. ఎవడాపుతున్నాడో మన గెలుపును. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. బిఫోర్ ది ఆర్టిస్ట్ స్పీక్ అండ్ ఆర్టిస్ట్ హెస్ పెర్ఫార్మ్డ్. సో ఇవాళ ఒక గ్రేట్ యా సార్ చెప్పండి సార్. ఇందాక మహాత్మా జ్యోతిరావు పూలే గారికి షాల్తో సత్కరిస్తున్నప్పుడు ఆయన జీవితంలో ఆయన కాలంలో ట్రావెల్ చేస్తూ ఆయనకు పండిత శాల్వతో ఏ విధంగా సత్కరించారో ఆ ఫీలింగ్ని అనుభూతిని మేము శాల్వతో సత్కరిస్తున్నప్పుడు ఆయనకే సత్కరిస్తున్నామన్న అనుభూతిని మాకు ఆయనకు ఆ మహనీయునికి
శిరసు వంచి పదాభివందనాలు చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అసోసియేషన్ వారికి మా ధన్యవాదాలు. మా నాటకాన్ని ఇంత చక్కగా షూట్ చేసినందుకు యశోధర టీవీ వాళ్ళకు మా కృతజ్ఞతలు. నేను 2019లో ఈ టీంలో చేరాను. చాలా తక్కువ కాలంలో జ్యోతిరావు పూలే అంబేద్కర్ నాటకాలను చాలా తొందరగా నేర్చుకొని ఈ జ్యోతిరావు పూలే క్యారెక్టర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారికి నా కృతజ్ఞతలు. మీ పేరు? నా పేరు ప్రశాంత్ అండి. తప్పకుండా సార్, వాట్ ఏ గ్రేట్ పెర్ఫార్మెన్స్ అండి. వీళ్ళు ఒకరు మించిన ఒకరు పెర్ఫార్మ్ చేశారు. వాళ్ళ ఐడెంటిటీని ఎక్కడ చూసినా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మేడం మీరు కూడా. నేను సావిత్రిబాయి పులే క్యారెక్టర్ చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే మాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా గ్రేట్ అండి. ఎంత వర్షం వచ్చినా సరే నిన్న ఈరోజు కూడా BHEL స్టాఫ్ మొత్తం అందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. అయితే అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీలో ఏమాత్రం చిన్న టాలెంట్ ఉన్నా సరే వాళ్ళకి ప్రధాన పాత్రలు ఇచ్చి ఎంకరేజ్ చేసేటటువంటి టీం ఇది. అందు గురించి ఈ వేషాలు చేయగలుగుతున్నాం. ఆ రకంగా కూడా సంతోషం. మీ అందరి అభిమానాన్ని పొందగలిగాం. ఇంత మంచి కార్యక్రమమైన దానికి ఒక ఫినిషింగ్ మూమెంట్ వస్తుంది. ఆ ఫినిషింగ్ మూమెంట్ ఇక్కడ మాత్రం ఇట్స్ ఎ గోల్డెన్ మూమెంట్. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, మనందరిలో నింపిన ఒక చైతన్యం ఎంతోమందికి మేము ఇక్కడి నుంచి 10 మందికి పంచుతూ మా ఛానల్ ద్వారా, మనందరి ఛానల్ ద్వారా, యశోధర టీవీ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ ఒక ఇంపార్టెన్స్ని ప్రతి ఒక్కరిలో చైతన్యం తెలియపరచాలని. అట్లాగే ఇక్కడ BHL, నేను పుట్టి పెరిగింది BHL అండి. మా నాన్నగారు BHL ఎంప్లాయ్. ఇక్కడ మేము BHL కమ్యూనిటీ సెంటర్లో నేను ప్రోగ్రామ్ చూస్తూ పెరిగాను. ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి వస్తూ ఆ ప్రోగ్రామ్ గురించి మాట్లాడే అవకాశం నాకు ఆ BHL తల్లి ఇచ్చింది. అక్కడ వీళ్ళందరూ ఇంత గొప్ప పీపుల్, ఇంత మంది పీపుల్, SC ST OBC అసోసియేషన్ ఆఫ్ BHL రామచంద్రపురం, దే ఆర్ ది వన్స్ హూ హావ్ క్రియేటెడ్ దిస్ టు హ్యాపెన్, అండ్ ది పీపుల్ ఆఫ్ అభ్యుదయ హార్ట్స్ వీళ్ళందరికీ మనసు పూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్ని సినిమాలు చూస్తున్నాం కదండి, ఇట్లాంటి చైతన్యవంత ప్రోగ్రామ్స్ ఎంత మన పిల్లల్లో మనం నింపితే అది భావితరాలకి మనకే పనికొస్తుంది. తద్వారా ఒక దేశ నిర్మాణానికి మనమంతా బాధ్యతగా మనం చేస్తున్నాం అన్నట్టుగా టుడే దే డన్ ద డ్యూటీస్ లైక్ మిలిటరీ పీపుల్ ఆన్ ది మిలిటరీ సైన్యంలో చేసినట్టుగా ఇక్కడ మన గురించి చేశారు మన చైతన్యం వచ్చడానికి. సో వాళ్ళందరినీ థ్యాంక్స్ చెప్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ యశోధర డే. జై పూలే, జై జై పూలే. Give me that.